నేటి మన పాడ్కాస్ట్లో నిజాయితీకి క్రమశిక్షణకి నిలువెత్తు నిదర్శనమైన ఒక గొప్ప పోలీస్ అధికారి జీవిత ప్రయాణాన్ని తెలుసుకోబోతున్నాం. ఆయన తాత తండ్రి కూడా కాకి యూనిఫామ్లో దేశానికి సేవ చేశారు. ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో వింటే ఆశ్చర్యపోతారు. ఆయన ఏ ప్రాంతవాసవం కాదు, మన నల్లమల్ల నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లింగాల గ్రామానికి చెందిన వాస్తవ్యులు. ఆయన గురించి తెలుసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ పూర్తిగా చూడండి. అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ ప్రోగ్రామ్కు నమస్కారం సార్. మీ పేరు, మీ ప్రాంతం, అమ్మగారు నాన్నగారి ప్రస్తావన, మీ గురించి మీ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. ఫస్ట్ మొట్టమొదటిగా మా ఊరు వచ్చేసి లింగాల్ మండల్లో పుట్టి పెరిగి అక్కడే 10th వరకు చదువుకొని ఆ తర్వాత అక్కడే కాయా కష్టాలు చేసుకుంటూ చిన్నప్పటి నుండి చాలా ఇబ్బందులు పడి ఆ తర్వాత 1984లో హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పోలీసులో సెలెక్ట్ అయినాం. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్. అమ్మ నాన్నగారు మా నాన్నగారు ముహమ్మద్ ఖాసిం, అతను కూడా పోలీస్ డిపార్ట్మెంట్. మా అమ్మ అజీజా బేగం, ఆయన లింగాల వాసులు. మా తాత కూడా పోలీస్ డిపార్ట్మెంటే. ఆ రోజుల్లో నైజాం పీరియడ్లో అప్పుడు పోలీస్ హెడ్ క్వార్టరు లింగాల్లో ఉండేది. ఆ రోజుల్లో అప్పుడు ఆయన అక్కడ ఎస్ఐ, మీ తాతగారు రిటైర్డ్. ఆ రోజుల్లో మొత్తం ఎస్ఐ అంటే ఉర్దూలో దారోగా అని చెప్పేటోళ్ళు. దారోగా వచ్చిన తర్వాత అక్కడనే ఉండి అక్కడే రిటైర్మెంట్ అయ్యి అక్కడ సెటిల్మెంట్ అయిపోయినారు వాళ్ళు లింగాలనే. ఓకే, మీ పూర్వీకుల నుంచి కూడా మీరు పోలీస్ వ్యవస్థకు సేవ చేస్తూనే వస్తున్నారు. ఆ తర్వాత మా పెద్దనాన్న కూడా పోలీస్ డిపార్ట్మెంటే, రిటైర్డ్. ఆ తర్వాత మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంటు, నేను పోలీస్ డిపార్ట్మెంట్. మా చిన్న పోలీసే. ఆ తర్వాత ఇంచుమించు మా కుటుంబంలో చాలా మంది ఇక ఇతర చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు వాళ్ళ పిల్లలు డిపార్ట్మెంట్లో ఉన్నారు. మా మేనత్తల వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లోనే రిటైర్డ్ అయినారు, సాగించారు. లాస్ట్ ఎండింగ్ నా వరకు పోలీస్ డిపార్ట్మెంట్లోనే చేయడం జరిగింది. సార్, ఒకసారి మీ చదువు నేపథ్యం నుండి స్టార్ట్ చేసి అక్కడ నుండి మీ ఉద్యోగంలో ఒడిదుడుకుల కొరకు ముందుగా మీ బాల్యం, మీరు చదువుకున్నది లింగాలని అన్నారు. మా బాల్యంలో చాలా ఇబ్బందులు పాల్పడటం మేము, అర్థమైందా. ఆ తర్వాత మా చిన్నాన్న టీచర్ ఉండి ఏం చేసిందంటే అక్కడ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను 10th క్లాస్ వరకు లింగాల్లో హై స్కూల్లో చదవడం జరిగింది, గవర్నమెంట్ హై స్కూల్లో చదవడం జరిగింది. అప్పట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో 8th క్లాస్ అయితే సరిపోతుంది క్వాలిఫికేషన్. అప్పట్లో 1984, 85, 86 వరకు, 89 నుండి మళ్ళీ 10th క్లాస్ పెట్టింది. నెక్స్ట్ తర్వాత ఇంటర్మీడియట్. 10th క్లాస్ ఎప్పుడు అయిపోయింది సార్? 10th క్లాస్ 1982. నేను చిన్నప్పటి నుండి మా ఫాదర్ టైలర్ పని చేస్తుండే. మా చిన్నప్పటి నుండి మా ఫాదర్ టైలరే, కానీ డిపార్ట్మెంట్లో పోయిండు. మళ్ళీ మన ఆయన 68, 69 బ్యాచ్ ఆయన. ఇందులో రావాలన్న ఆసక్తి ఏంది? ఆసక్తి అంటే ఆ రోజుల్లో ఒక కోరిక ఉండేది, పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ తొడగడము. దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే మా పీటీ సార్, మన అంజనీల్ సార్ అని ఉండేవారు. హెడ్ మాస్టర్ జాన్ సిరోమణి సారు, పీటీ మాస్టరు అంజనీలు అని స్కూల్లో. అయితే వాళ్ళు నాకు ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఏమని, అరే నువ్వు హైట్ పర్సన్ ఉన్నావురా, బాగున్నావురా, నువ్వు 10th క్లాస్ వరకు చదువుకుంటే పోలీసులో పోతావు, బాగుంటావు, అట్లా ఇట్లా అని కొంచెం మోటివేషన్. అయితే నేనేం చేస్తున్నానంటే నాకు ఫుట్బాల్ బాగా ఆడుతుంటే రన్నింగ్, అంతే, వేరే వాలీబాల్లో నాకు అంత టచ్ లేదు. ఫుట్బాల్ ఆడేవాళ్ళ? ఫుట్బాల్ మంచిగా సెంటర్ నుండి కొడితే గోల పోతుండే అప్పుడు ఆ రోజుల్లో. సూపర్ సార్. ఈ కాల్ లెటర్ వచ్చిన తర్వాత నేను ఏం చేసిన, సర్లే ఎస్బీ ఇంక్వైరీ అయిపోతే నౌకరీ ఇంకా వచ్చినట్టే, మెడికల్ ఒకటి ఉంటుంది, అంతే, ఏం లేదు. సరే అనుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే అప్పటికే నేను చిన్నప్పటి నుండి మా ఫాదర్ టైలరింగ్ చేస్తే స్కూల్కి వెళ్ళాలి, మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాలి, చిన్న కార్యాలు గుండీలు అవి కుట్టుకుంటూ చిన్న పని నేర్చుకున్నాను. మొత్తం టైలరింగ్ పని నేర్చుకున్న తర్వాత ఏం చేసిన, ఈ స్టడీ అయిపోయిన తర్వాత ఇక ఈ ఊర్లో ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఫీస్ వర్క్ టైలరింగ్ చేస్తున్నా. చేస్తూ అనేది సెలెక్షన్స్ పడ్డాయి. అంటే అప్పుడు నేను అక్కడ పోయి సెలెక్ట్ అయినా.
ఓకే. హైదరాబాద్లో ఉండే. మీ పార్ట్ టైం జాబ్ మీరు చేస్తున్నారు? నా పార్ట్ టైం నేను చేసుకుంటూ చీజ్ వర్క్గా షర్ట్ మేకర్గా చేస్తూ అయితే చంద్రాయణగుట్టలో అప్పుడు సాయంకాలము ప్రతిరోజు సండే తప్పించి ప్రతిరోజు ఉద్యోగ వార్తలన్నీ వచ్చేటి ఆ రోజుల్లో. ఆకాశవాణిలో ఉద్యోగ వార్తలు. అయితే ఒకరోజు ఇదే ఫలక్నమా రైల్వే స్టేషన్లో కూర్చొని అక్కడనే ఛాయ్ తాగి ఈ చైర్ల మీద కూర్చుంటే క్యాంటీన్లో రేడియో పెడితే ఆ క్యాంటీన్లో ఉద్యోగ వార్తలు అనేటప్పటికి పడేసి ఏమైందంటే ఇది ఈ విధంగా ఈ వార్త ఫలానా డేట్లో ఫలానా దగ్గర పోలీసులో ఇట్లా జరిగిన వాళ్ళకి సెలక్షన్స్ ఉన్నాయి ఈ విధంగా అంటే అది డేట్ జ్ఞాపకం పెట్టుకుని ఆ రోజు అక్కడ నుండే అక్కడ వెళ్ళిపోయినది. మన హైదరాబాద్కి వెళ్ళి మంచి వర్క్ నేర్చుకోవాలి, టైలరింగ్ వచ్చేసి ఒక మంచి షాప్ పెట్టాలి, మంచి షాప్ పెడితే ఊర్లో అయితే బాగుండదు, ఊర్లో పని బాగుండదు అని చెప్పేసి నేను ఆ విధంగా ఆ ఉద్దేశం మీద పోయి అక్కడ 2 years 3 years పనిచేసిన అక్కడ చేస్తూ ఉంటేనే ఈ విధంగా నేను రెస్టారెంట్ ఫలక్నమా రైల్వే స్టేషన్కి ఏదో ఒక సందర్భం వచ్చి టీ తాగి అక్కడ క్యాంటీన్లో కూర్చుంటే ఈ ఉద్యోగ వార్తలు ఉన్నాయంటే ఆ రోజు పోయి 84లో అక్కడ పోయి సెలెక్ట్ అయినా. మన దగ్గర తెలంగాణలో ఏమో మననూరులో పెట్టిండ్రు, ఆంధ్రాలో ఏమో పాడేరులో పెట్టిండ్రు. పాడేరు ఏజెన్సీ అక్కడ పెట్టి అక్కడ తీసుకున్నారు. అయితే ఏం చేసిందంటే ఆ రోజుల్లో మాది జర్నల్ మా లిస్టు మాకు బిఫోర్ పెండింగ్ పెట్టేది కాదు, వెయిటింగ్లో పెట్టి ఫస్ట్ వీళ్ళని ట్రైనింగ్ పిలిపించేసారు ఏజెన్సీ వాళ్ళను. వాళ్ళది 4-5-6 months 4 months 5 months అయిపోయింది. నేనేది మాది ఎస్బీ ఇంక్వైరీ నాది ఫస్ట్ అయిపోయింది, ఇంతవరకు ఏంది నాకు కాల్ లెటర్ రాలేదు, జాబ్ రాలేదు, అట్లా ఇట్లా అని చెప్తే నేను 2-3 సార్లు అంబర్పేట పోయినా ఆఫీస్ ఎంక్వైరీ చేస్తే వస్తుందని చెప్పారు. లాస్ట్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కమాండెంట్ బెటాలియన్ కమాండెంట్ రాజేంద్ర ప్రసాద్ సార్ అని చెప్పేసి మంచి మనిషి అతను. అదే రోజు ఆయన టేబుల్ మీదనే రిజిస్టర్ ఉన్నది. ఏం పేరు అన్నాడు అంటే రజాక్ అహ్మద్ సార్, మొహమ్మద్ రజాక్ అహ్మద్. ठीक है आप सेलेक्ट हो गए, आपको नौकरी पक्का आएगा, लेकिन हमको चीफ ऑफिस से ఆర్డర్ ఆనా आए तो आपको हम कॉल लेटर भेज देते అన్నాడు. మీకు ఖరారైంది, మీకు ఉద్యోగం వచ్చింది. నేను వచ్చిన వారం లోపట్నే కాల్ లెటర్ మా ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ. అయితే ఫస్ట్ ఎక్కడ పోయింది, అది ఆంధ్రాలో ఒక లింగాలో ఉంది, గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉండి ఉంటుంది అది. ఓకే సార్. అచ్చంపేట లింగాల అది ఏదో అక్కడ పోయి లేట్ అయిపోయింది కాల్ లెటర్. మీకు రావడం ఆలస్యం, లేట్ అయినా సేమ్ డేట్కి పోయినాం. అది అక్కడ పోయి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ రిటర్న్ మళ్ళీ లింగాలకు వచ్చింది. మా ఫాదర్ తీసుకొని అప్పుడు ఫోన్ లేదు, మరి ఏం లేదు, ఫోన్ గవర్నమెంట్ లేదు, చనాయనగుట్టకు వచ్చేస్తే సరే అని చెప్పి వాళ్ళు తీసుకొని మా నాయన మళ్ళీ రిటర్న్ పంపించేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అంబర్పేట వెళ్ళిపోయాయి కాల్ లెటర్. అంబర్పేట పోయిన తర్వాత చాలా మంది వచ్చింది. ఆ రోజు 36 members అపాయింట్మెంట్. తర్వాత ఇంకా మనకి ఎట్లా ఉంటుంది, ఆతరం తొందర ఎక్కువ, మరి ఏమవుతుందో అది. మెడికల్ అంటే ఇంకా మెడికల్ దాంట్లో కాల్ లెటర్లో ఏముందంటే ఏం లేదు, మెస్ చార్జెస్ 150 rupees తీసుకురావాలా, ఆ తర్వాత మెడికల్ ఉంటుంది, ఇది పరిస్థితి అది అని దాంట్లో మొత్తం బిస్తర్ ఏం తీసుకొచ్చుకోవాలి ఏందో అని అంతా దాంట్లో ఇస్తారు మొత్తం. దాంట్లో మ్యాటర్ అంతకుముందు వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ పరిచయంలో తీసుకొచ్చి ఫస్ట్ ఒకటి నిలబెట్టి లక్ష్మీనారాయణ అని మా బ్యాచ్మెంట్, ఆయనకు నిలబెట్టి సెకండ్లో నేను నిలబడితే సరే అని చెప్పేసి వాళ్ళు ఎంట్రీ చేసుకున్నారు. అదేవిధంగా ఎవరెవరు ఏ విధంగా వస్తే కాల్ లెటర్ తీసుకొని రిజిస్టర్లో ఎంట్రీ చేసుకొని ఆ తర్వాత మెడికల్కి తీసుకుపోయారు మొత్తం. మెడికల్లో తీసుకోకపోతే మెడికల్ మన అప్పుడు యూనిట్ మెడికల్ ఆఫీసరు మన మంద జగన్నాథం సారే, ఆయన మా యూనిట్ మెడికల్ ఆఫీసర్ ఉండే అప్పుడు. ఆయన అక్కడ అంబర్పేట పోలీసు మెడికల్ ఉంటుంది హాస్పిటల్. ఎవరు ఏ డిస్టిక్, మహబూబ్నగర్ డిస్టిక్ సార్, నాది మహబూబ్నగర్ డిస్టిక్ అన్నాడు ఆయన. నాది మహబూబ్నగర్ డిస్టిక్ ఎక్కడ అంటే అచ్చంపేట తాలూకా లింగాలు సార్, మాది అలంపూరు ఇట్లా సంగతి ఇట్లా. నీళ్ళలో కాళ్ళు తడిపేసి కొంచెం పంజాబ్ కొట్టడం, ఎందుకంటే మొత్తం ఈ విధంగా ఉండాలి, ఇది కాలు పంజాబ్ మొత్తం వాళ్ళకి సంబంధిత మెడికల్ రిపోర్ట్ సంబంధించి ఏమేమి ఉన్నాయో మొత్తం ఇక చూసుకున్న తర్వాత ఆ తర్వాత అందరు మెడికల్ అయిపోయింది. ట్రైనింగ్ సెంటర్లో మన బార్ ఉంటారు మొత్తం.
ఈ ఎన్నికలు hair balls. అదే రోజు కట్ చేసింది మొత్తం. ఆ రోజు అందరిని కూర్చోబెట్టిండు బడా బడా మొత్తం అప్పటి ఖరారు అయిపోయింది, మీకు ఉద్యోగం వచ్చింది. ఆ రోజు నుండే ఇక ఈ సాయంత్రం నుండి భోజనాలు స్టార్ట్ చేసారు. ఇక మార్నింగ్ గ్రౌండ్కి తీసుకుపోయింది. ఇక ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ నుండి నెక్స్ట్ డేనే ఇంకా Training ఏ రోజైతే మెడికల్ అయిపోయిందో ఆ రోజు నుండే ఇంకా కంటిన్యూ ఫస్ట్ పోస్టింగ్ ఫస్ట్ బెటాలియన్లో పోస్టింగ్, ఆ తర్వాత ఏ బెటాలియన్లో ట్రైనింగ్ చేసినాం అదే బెటాలియన్లో పోస్టింగ్. ఫస్ట్ కంపెనీ. ఫస్ట్ ఏ కంపెనీ. ఏ కంపెనీ? అప్పుడు ఏమైందంటే మన ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక కొంతకాలం మన హెడ్ క్వార్టర్లో పెట్టుకొని ఆదిలాబాదు మా కంపెనీ ఎక్కడైతే ఉందో అక్కడ ఆదిలాబాద్ పంపించారు. ఆదిలాబాద్ పంపించారు. అక్కడ ఎన్ని చేసింది సార్ మీ అక్కడ సర్వీస్? ఒక 3 months తర్వాత కంపెనీ రిలీవ్ అయిపోయింది. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ బెటాలియన్ హెడ్ క్వార్టర్కి వచ్చేసి దాని తర్వాత మీ ప్రస్థానం సార్? దాని తర్వాత మళ్ళీ కొంతకాలం 6 నెలల వరకు మన బెటాలియన్ హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఓకే సార్. ఆ తర్వాత మళ్ళీ తర్వాత కంపెనీ పికెట్ డ్యూటీస్. ఇప్పుడు Picket duty అంటే ఎంత? పికెట్ అంటే ఎక్కడన్నా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి అన్నప్పుడు ఏంటంటే కొంతమంది ఒక 4 members 6 members తీసుకెళ్లి అక్కడ పెడతారు. ఏ సంఘటన అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరు ఒకవేళ జరిగినట్టయితే స్పాట్ లో మీరు అక్కడ ఉండి అప్రమత్తంగా చేస్తారు. అప్రమత్తం చేసి పై అధికారులకు ఇంటిమేషన్ ఇస్తే మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఇలా సంవత్సర కాలంలోనే 2 ప్రాంతాలు మార్చారు. మారుతుంటారు. స్పెషల్ పోలీస్ లో ఎప్పటికైనా ఒకటే స్థావరంలో ఉండదు. ఒక 6 months ఒకసారి ఈ నుండి ఇంకొక జాగ్రత్త, ఇంకొకటి నుండి ఇంకొక జాగ్రత్త, ఆ విధంగా చేంజ్ అవుతుంటాం అన్నమాట. ఆ విధంగానే సర్వీస్ గడుస్తూ పోయింది. ఓకే సార్. 16 సంవత్సరాలు కంప్లీట్ గా ఏపీఎస్పీలో పనిచేసిన మొత్తం కంప్లీట్ గా. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరెవరి జిల్లాలకు వాళ్ళు ఒకవేళ ఇష్టం ఉంటే విల్లింగ్ ఉంటే రాసియమంటే 3 ఆప్షన్స్ ఇచ్చారు. అప్పుడు 16 సంవత్సరాల తర్వాత 16 years సర్వీస్ అయిపోయింది అప్పుడు దాకా. సరే మేము సొంత జిల్లాకు పోదాము అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చే ప్రయత్నం చేసినాము. ఆ అప్లికేషన్ 16 సంవత్సరాల్లో ఏమైనా సంఘటన సార్ మీకు 16 మంచిగా సంవత్సరాల్లో గుర్తుకుండే సంఘటన? సంఘటనలు ఏం లేవు. కొంతకాలము మంచి అక్కడ డ్యూటీలు చేసినాము. మొత్తం గార్డ్ డ్యూటీస్ కానీ, బందోబస్తులు కానీ, అక్కడ సిటీలో కర్ఫ్యూ డ్యూటీస్ కానీ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా. అప్పటి నుంచి కూడా ఖైరతాబాద్ విగ్రహం ఫేమస్ గానే ఉండేదా సార్? ఖైరతాబాద్ విగ్రహం కానీ ఎక్కువ శాతం ఓల్డ్ సిటీలో పడి డ్యూటీ మొత్తం. అప్పుడు 1 month 45 days అసెంబ్లీ ఉండేది అప్పుడు ఆ అసెంబ్లీ డ్యూటీస్ కంటిన్యూగా. ఇంటికి రావడం పోవడం అనేది 4 days 5 days ఒకసారి ఆ విధంగా వచ్చిపోయేటోళ్ళం మనం సిటీలో ఉన్నా గానీ. అయితే అక్కడ నుండి సిటీ నుండి మన ఇంటికా నుండి క్యారేజ్ లో వస్తుంది. అప్పుడు మీ కుటుంబ నేపథ్యం సార్? కుటుంబంలో మేడం గారు మిమ్మల్ని దూరంగా విడిచి ఉండడం ఇందులో ఏమైనా ఆ విధంగా అన్నప్పుడు ఏమవుతుందంటే మాకు అప్పుడు నాకు 88 ఏప్రిల్లో మ్యారేజ్ అయింది. 88లో నా ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ అయిపోయిన తర్వాత అంత ఎక్కడెక్కడ సెటిల్మెంట్ అయిన తర్వాతనే మంచిగా ఇస్తున్నాం. అంతవరకు బ్యాచులర్గానే ఉన్నాము. ఆ తర్వాత 88 లేదు మామూలుగా అరేంజ్ మ్యారేజ్. మా తల్లిదండ్రులు చూసి తల్లిదండ్రులు ఒప్పించిన సంబంధమే అడిగితే మీ ఇష్టం అని చెప్పినా వాళ్ళు చూసినా చేసినా అంతే. అప్పుడు 88 మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేసినంటే ఇంకా కొత్తగా మ్యారేజ్ చేసుకున్నాను చెప్పేసి మళ్ళీ హెడ్ క్వార్టర్ కంపెనీలో నేను కొంతకాలం ఒక 3 years మళ్ళీ యూనిట్ హెడ్ క్వార్టర్లోనే కంపెనీలో ట్రాన్స్ఫర్ అవుతుంది 3 years ఒకసారి. ఇప్పుడు హెడ్ క్వార్టర్ కంపెనీ ఒకటి ఉంటుంది, హెడ్ క్వార్టర్ మెయిన్, యూనిట్ హెడ్ క్వార్టర్ మెయిన్. ఆ తర్వాత ABCDEF G కంపెనీ వరకు ఉంటుంది. ఇప్పుడు కుటుంబ నేపథ్యం నుంచి మీకు ఏ సమస్యలు లేవు. అందరూ మొత్తం ఆమె వాళ్ళ సహకారం, మా మేడం సహకారం వల్లనే మేము ఈ విధంగా డ్యూటీ చేయగలిగినాము. ఆమె ఒకవేళ సహకారం లేకపోతే కొన్ని ఇబ్బందుల పాలవుతాం. కొన్ని సందర్భాలు ఇట్లా ఉన్నాయి. కొన్ని 15 రోజులు నెల రోజులు కూడా ఇంటి నుండి బయటికి పోయి చేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా మేడం గారు మీకు ప్రోత్సహించారు తప్ప ఎప్పుడు కూడా మీరు రాలేదన్న ఎక్కడ లేదు. ఈ విధంగా 16 సంవత్సరాలు కంప్లీట్ గా అక్కడ చేసుకున్నాం. ఏపీఎస్పీలో ప్రాబ్లం అయింది. చాలా కాలము ఫ్యామిలీకి దూరం ఉంటున్నారు అది అని చెప్పేసి కొంతమంది హయ్యర్ ఆఫీసర్స్ ఏం చేశారంటే వీళ్ళకి ఏదో ఒకటి బెనిఫిట్ చేయాలి. ఆ విధంగా అన్నప్పుడు ఏంటంటే ఎవరి జిల్లాలకు వాళ్ళు పోతే ఆర్మడ్ రిజర్వ్ కు వెళ్తే ఫ్యామిలీ తోటి దగ్గర ఉంటారు, భార్య పిల్లలతోటి దగ్గర ఉండగలుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా. తర్వాత అక్కడ నుండి మేము ఏం చేసినామంటే మేమంతా విల్లింగ్ ఇచ్చినాము చాలా వరకు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే దాంట్లో విడతల వాటిగా ఫస్ట్ సెకండ్ థర్డ్ బ్యాచ్ వరకు ఆ విధంగా పంపించడం జరిగింది. మీరు 16 సంవత్సరాల తర్వాత వచ్చిన ఫస్ట్ పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే మహబూబ్ నగర్ ఏఆర్ హెడ్ క్వార్టర్.
ARI కోర్టు మీ సొంత ప్రాంతానికి వచ్చేది. 2001లో ఇక్కడికి వచ్చినాము. అప్పటికి ఏమైనా పిల్లలు సార్ మీకు? అప్పటికి 4 పిల్లలు ఉన్నారు. పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పటికి. ఓకే. మా పెద్ద 88 లో నుంచి 88 అంటే 89లో మా పెద్ద బాబు పుట్టిండు. 89 92లో సెకండ్, ఆ తర్వాత 94 97 97 వచ్చిన అందరూ 4 అబ్బాయిలే. 4 అబ్బాయిలే, ఆడపిల్లలు లేరు. మా పెద్ద బాబు ఇక్కడ 2001లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ 7th అయిపోయింది హైదరాబాద్ మన కొండాపూర్లో. ఇక్కడ 8th వేసినాము. మొత్తం ఏఆర్ డ్యూటీస్ అంటే ఏపీఎస్పీ డ్యూటీలకు ఏఆర్ డ్యూటీలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో ఏపీఎస్పీలో అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు. కాకపోతే ఒకటేసారి ఒకటే జాగాలో ఒక టీం ఉంటుంది మొత్తం. కానీ ఇక్కడ అట్లా ఉండదు. ఒక 2 3 మహా అంటే 4 వస్తాయి. రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుంది ఇక్కడ మన ఏఆర్లో. ఎందుకంటే రకరకాల డ్యూటీలు, ఒక డ్యూటీ అనేది ఉండదు. గార్డ్ డ్యూటీ ఉంటుంది, గార్డ్స్, బందోబస్తు, ఎస్కార్ట్స్ ఉంటాయి ఎక్కువ. ఎస్కార్ట్స్ ఎన్ని విధాలు ఉంటుంది, 3-4 రకాల ఎస్కార్ట్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 వచ్చేసి ప్రిజనర్ ఎస్కార్ట్, ఖైదీల ఎస్కార్ట్ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నెంబర్ 2 వచ్చేసి విఐపి ఎస్కార్ట్ ఉంటుంది. విఐపి ఎస్కార్ట్ అంటే విఐపిని ఇప్పుడు ఒక విఐపి మన బార్డర్ టు బార్డర్ వదిలిపెట్టాలి, అది వెంబడించాలా. వాళ్ళ వెహికల్ 120-130లో పోతుంది. అప్పుడు మనం కూడా వాళ్ళతో ఎక్కడ జస్ట్ మిస్ అయినా కానీ అర్థం ఆ విధంగా ఉంటుంది. కరెక్ట్ వచ్చేటప్పుడు పికప్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకొని మళ్ళీ వెంబడి కూడా మళ్ళీ లాస్ట్ బార్డర్ వరకు మనము వాళ్ళ బార్డర్ వరకు క్షేమంగా వాళ్ళను అక్కడ వరకు మన యొక్క బాధ్యత. అది మన యొక్క డిస్ట్రిక్ట్ యొక్క బార్డర్ ఒక బాధ్యత, అది చాలా ఇంపార్టెంట్. ఇలా మీ సర్వీస్ మామూలు ఎంతకాలం? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో కూడా 16 సంవత్సరాలు వేసినాం. అదే మన ఎప్పుడు తెలంగాణ 14లో వచ్చింది. 14 తర్వాత 16లో బైఫర్కేషన్ డిస్ట్రిక్ట్స్. డిస్ట్రిక్ట్ అయిన తర్వాత మా నేటివ్ ప్లేస్ లింగాలు కాబట్టి ఎక్కడైతే ఉంటుందో అని చెప్పేసి నాగర్ కర్నూలు వస్తుంది. 2016లో చేంజ్ అయ్యింది. ఈ 16 సంవత్సరాలు మహబూబ్ నగర్ లో ఏమైనా సంఘటనలు మిమ్మల్ని ప్రేరేపించినవి, మిమ్మల్ని బాధ పెట్టినవి? 2000 బాధ పెట్టినవి అనేటివి నేను నా సర్వీస్ లో ఎలాంటి బాధ అనేది లేదు. ఎందుకంటే నేను ఆఫీసర్లు ఏదైతే చెప్తారో, ఏ ఆర్డర్ చెప్పినా వాళ్ళు కరెక్ట్ గా అంతకుముందే బిఫోరే చేసి పెట్టేవాడిని. ఓకే, సూపర్ సూపర్. వాళ్ళు 10:30కి రమ్మంటే నేను 20 minutes బిఫోర్ అక్కడ ఉండేవాడిని. ఓకే సార్. కాబట్టి నాకు ఎలాంటిది కూడా ఎవరు కూడా ఇంతవరకు నేను నా సర్వీస్లో అలాంటిది ఏమీ ఒక్క ఆఫీసర్ కూడా నువ్వు ఇలాంటి వాడు అని చెప్పేసి నాకు ఎవరు. ఆ క్రమశిక్షణ ఉన్నందుకే మీకు అవార్డులు వచ్చాయని కూడా విన్నాను సార్ మేము. ఏ అవార్డులు వచ్చాయి? అవార్డులు నాకు కమాండేషన్ లెటర్స్, అప్రిషియేషన్ లెటర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఒకటి 2018లో సేవా పథకం ఉంది. 20 రావడానికి సంఘటన అంటే ఇవి ఏం చేస్తారంటే మనము ఇవన్నీ మన దగ్గర కమాండేషన్ లెటర్స్ కానీ అప్రిషియేషన్ లెటర్స్ కానీ ఇలాంటివన్నీ మన ఏది రివార్డ్స్, క్యాష్ రివార్డ్స్, జిఎస్సీస్ ఇలాంటివన్నీ ఉన్న తర్వాత ఏం చేస్తామంటే వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ప్రతిసారి ఒక 15 దగ్గర 26 జనవరి ఇలాంటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ వస్తాయి. ఎవరన్నా అంటే ఇవన్నీ జతపరిచి మేము ఒకటి ప్రపోజల్ పంపించాలి అక్కడ చీఫ్ ఆఫీస్, డీజీపీ ఆఫీస్ పంపిస్తే ఏమంటే వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు గవర్నమెంట్ ద్వారా ఏ పరంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారని అంటున్నారు. చెప్తున్నాం కదా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెన్షన్ ఉండొద్దు, రిమార్క్ ఉండొద్దు. మీరు క్రమశిక్షణగా నిర్వహించినందుకు మీకు అవార్డులు వచ్చాయంట. ఎలాంటిది సర్వీస్ బుక్ లో మొత్తం చెక్ చేస్తారు, సర్వీస్ బుక్ చెక్ చేస్తారు మొత్తం మన దగ్గర. అవన్నీ చేసుకున్న తర్వాతనే ఇలాంటిది ఉంటేనే ఇక్కడ నుండి మన జిల్లా పై అధికారి ఎస్పీ గారు రికమెండ్ చేసి అక్కడ పంపిస్తారు. 2023లో ఉత్తమ సేవ పథకం. మీరు ట్రైనింగ్ సెంటర్ లో కూడా పనిచేశారని విన్నాను. 2000 ఫస్ట్ 2 విధాలుగా ఇచ్చిన నేను. కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళకు కొత్త బ్యాచ్లకు ఇచ్చినాము. SC2 పీసీస్, స్టైఫంట్రీ క్యాడెట్ పీసీస్ వాళ్ళకి ఇచ్చినాను. తర్వాత ఇన్ సర్వీస్ వాళ్ళకు రెగ్యులర్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ ద్వారా అవుట్డోర్ అంటే ఏముంది, మొత్తము గ్రౌండ్ వర్క్, ఫిజికల్లీ గ్రౌండ్ వర్క్, పరేడ్ కానీ వెపన్స్ కానీ వెపన్ క్లాసెస్. ఆ తర్వాత సాధారణ కానిస్టేబుల్ గా ఉండి క్లాస్ మాస్టర్ గా కూడా ఎదిగింది.
ఇలా ఇవ్వడానికి ప్రమోషన్స్ ఏమైనా వచ్చి ఉంటాయా సార్? ప్రమోషన్స్ కు దానికి సంబంధం ఉండదు. ప్రమోషన్ సీనియారిటీ ప్రకారంగా వస్తాయి. సీనియారిటీ ప్రకారంగా ఒకవేళ మన పనిష్మెంట్స్ ఏమి లేకపోతే రికార్డులో చూసి అక్కడ ట్రైనింగ్ పంపిస్తాం. ఓకే సార్. అయితే 2009లో నేను మాకేం చేసినంటే మహబూబ్ నగర్ నుండి టీఓటీ ట్రైనింగ్ అని ఉంటుంది. ట్రైనింగ్ చేసిన వాళ్ళే మళ్ళీ ట్రైనింగ్ చేయాలి. అది ట్రైనర్స్ కు నేర్పియడానికి. మళ్ళీ అప్పుడు వరంగల్ పంపించింది నాకు. అయితే అది కోర్స్ ఉంటుంది ఒక 40 days. దీనికి ఏమైనా ప్రమోషన్ వచ్చి ఉండాలా సార్? అది ఏం అవసరం లేదు. కానిస్టేబుల్ స్థాయి నుండి పై అధికారుల వరకు ఎవరైనా సిఐ ర్యాంకు, డిఎస్పీ ర్యాంకు మన వరకు కూడా ఉంటుంది. అది మొత్తం కంప్లీట్ అందరినీ కలిపి అక్కడ మొత్తం సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనము బేసికల్ ట్రైనింగ్ నుండి ఏ విధంగా రీచ్ అవ్వాలా, ప్రాసెస్ చేయాలి, వాళ్ళను ఫస్ట్ రాగానే రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని డీల్ చేయడము, ఏ విధంగా వాళ్ళను మన కంట్రోల్లో తీసుకొచ్చుకోవాలి. మన జడ్చర్ల డిటిసిలో కొత్త బ్యాచ్లు వచ్చింది. 2009 బ్యాచ్ స్టార్ట్ అయింది ట్రైనింగ్. అప్పుడు ఏం చేస్తారంటే ఏ జిల్లా వాళ్ళకు ఆ జిల్లాలో ఇవ్వరు ట్రైనింగ్. అయితే ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా గురించి సెలక్షన్ అయిన వాళ్ళు ట్రైనింగ్ ఎక్కడ పంపిస్తారు? వేరే జిల్లాకు. అయితే మన జిల్లాకు వచ్చేటోళ్ళు కూడా ఏ విధంగా ఉంటారు? వేరే జిల్లా నుండి. అది కూడా ఒకటే జిల్లా వాళ్ళు రారు. ఒక్కొక్క జిల్లా నుండి 20 మంది, 30 మంది, 10 మంది, 15 మంది, ఆ విధంగా. అయితే ఒక 5-6 జిల్లాలు కలిపి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను 2009లో మీరు ట్రైనింగ్ ఇవ్వడం ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? 2009లో మేము ఇచ్చినప్పుడు మా దగ్గర జిల్లాలు 2009 బ్యాచ్లో గుంటూరు, నెల్లూరు, చిత్తూరు. మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి సపరేట్ కోర్స్ చేస్తారు ఇందులోనే? సపరేట్ కోర్స్ అనేది ఇదే టీఓటీ కోర్స్. సపరేట్ కోర్స్ అనేది వాళ్ళని ఏ విధంగా ట్రైన్ చేయాలి, ఏ విధంగా చేయాలి, కమాండ్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళని రుజువాలి, సబ్జెక్ట్ ఏ విధంగా చెప్పాలి, లెసన్ ప్లాన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి. ఒక ప్లాన్ ఉంటుంది, ఒక లెసన్ ప్లాన్, ఒక సబ్జెక్ట్ ఉంటుంది బుక్ లో. సబ్జెక్ట్ ఆ విధంగా బుక్ చదువుకుంటే చెప్పుకుంటే కాదు. కాకపోతే ఏంటంటే మనకి కరెక్ట్ గా తీసుకొని మెదడులో కూర్చోబెట్టాలంటే కొన్ని ఉదాహరణలు చెప్పాలి. గ్రౌండ్ లో క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసి నిద్రలో అంటే మొత్తం బాక్స్ ఫార్మేషన్ లో చాలా వరకు క్లాసెస్ ఒకరికొరకు ఒక్కొక్క స్క్వాడ్ ఉంటుంది. అయితే దీంట్లో అన్ని జిల్లాలు వచ్చిన తర్వాత అంతా మిక్స్ చేస్తాం మొత్తం. ఎంతమందికి చెప్పేవారు సార్ మీ క్లాస్? 230 నెంబర్స్ కూడా కంబైన్డ్ గా ఒక బాక్స్ ఫార్మేషన్ చేసి క్లాస్ చెప్పిన రోజు వితౌట్ మైక్ సార్, ఓన్లీ అవర్ ఓన్ వాయిస్ మొత్తం కంప్లీట్ గా. ఆ విధంగా నేను కొన్ని క్లాసెస్ ఉంటాయి ఆ విధంగా చెప్పేటివి. అన్నీ ఉండవు, కొన్ని ఉంటాయి. అంటే ఒకరొకొక్క స్పాట్లో ఆ విధంగా ఒక చెప్పడానికి వీలు కాదు. కొన్ని ఆ విధంగా బాక్స్ ఫార్మేషన్ చేపించేసి మధ్యలో మనం ఉండేసి వాళ్ళకు ఏ విధంగా చెప్పాలని క్లాసెస్ ఆ విధంగా ఉంటాయి. అంటే 231 230 240 నెంబర్స్ కూడా కెపాసిటీ, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ కెపాసిటీ బట్టి డివైడ్ చేస్తారు. ఇప్పుడు నాకు 24 నెంబర్స్ నాకు పర్మనెంట్ ఉంటారు ఎప్పుడు. దానికి మొత్తం టోటల్ ఇన్ఛార్జ్ నేనే. కానీ కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఏమిటంటే అందరికీ కమాండ్. అప్పుడు ఏం చేస్తుందంటే టోటల్ 230 నెంబర్స్ కంప్లీట్ గా చెప్తున్నాం. అయితే దాంట్లో నాది మొత్తం కంప్లీట్ గా అవుట్డోరే మొత్తం కంప్లీట్. ఇండోర్ లా ఉంటుంది, ఇండోర్ లో లా క్లాసెస్ ఉంటాయి. అవుట్డోర్ మొత్తం గ్రౌండ్ వర్క్ ఉంటుంది మొత్తం కంప్లీట్ గా. మనకి కొన్ని చెప్పేవాళ్ళం ఆ విధంగా. ఇలా మీరు సర్వీస్ చేస్తూ టీచింగ్ చెప్తూ ఎన్ని బ్యాచ్లకు మీరు ట్రైనింగ్ ఇచ్చారు సార్? నేను టోటల్ గా ఒక SC to PCs 4 బ్యాచెస్ ఇచ్చిన మొత్తం కంప్లీట్ గా. 2009 నుండి 14 బ్యాచ్ వరకు ఇచ్చిన. ఈ 4 బ్యాచెస్ లో కూడా మొత్తం ట్రైనింగ్ సెంటర్ కెపాసిటీ 230 to 40. ఇందులో మీరు చేసే క్లాసెస్ లో ఉన్నాయి కదా సార్, ఆ కాస్త వివరించండి మాకు. క్లాసెస్ క్రౌడ్ కంట్రోల్ మాబ్ ఆపరేషన్, వెపన్ క్లాసెస్ ఇంపార్టెంట్. ఓకే సార్. ఆర్మర్డ్ ఫోర్స్ ఎనీ1 ఫోర్స్, సివిల్, AR, APSP ఎనీ1. ఎవరికైనా వెపన్ నాలెడ్జ్ చాలా అవసరం. దాని గురించి వెపన్ ని ఏ విధంగా డీల్ చేయాలి, ఏ వెపన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఫైర్ అవుతుంది, దాని యొక్క యాక్టివిటీస్ ఏంది, దాని మూవ్మెంట్ ఏంది అనేది పక్కా తెలుసు. ఈ 4 బ్యాచ్లకు వెపన్ నాలెడ్జ్ ఇచ్చారు, క్రమశిక్షణ గురించి ఇచ్చారు. ఇన్ సర్వీస్ వాళ్ళు
ఒక 50 నుండి 60 బ్యాచ్ల పైనే 10 days కోర్స్ ఉంటుంది వాళ్ళకు, క్యాప్సల్ కోర్స్ అని 10 days ఉంటుంది ప్రోగ్రామ్ ఉంటుంది. 10 days వాళ్ళకు అవుట్డోర్ ఇండోర్ రెండు ఉంటాయి. నాగర్కర్నూలులో ఎన్ని రోజులు జరిగింది సార్ మీ సర్వీస్? నాగర్ కర్నూలులో 2016 నుండి 25 వరకు, మొన్నటి రిటైర్మెంట్ అయినంత వరకు. జూలై 31st రిటైర్మెంట్ అయినా. మన కొల్లాపూర్ ఎక్స్ రోడ్లో అక్కడ కూడా కొంతకాలం 3 months అక్కడ ఉండేసి, అంటే గన్మెన్స్ విఐపి గన్మెన్స్ ఉంటారు కదా, వాళ్ళను 4 months ఒకసారి ఫైరింగ్ చేయించాలా. విఐపిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే ఇందులో ఎవరైనా మీకు బెస్ట్ స్టూడెంట్ ఏదైనా సంఘటన మిమ్మల్ని ప్రేరేపించిందా? హైదరాబాద్ యూనివర్సిటీలో బాగా, హైదరాబాద్ యూనివర్సిటీలో బాగా అప్పుడు గ్యాస్ గన్ ఫైరింగ్లు అవి ఇవి చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. మన ట్రైనింగ్ ఐజీ గారు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే మాబ్ ఆపరేషన్ అని చెప్పేసి ఒకటి క్రౌడ్ కంట్రోల్ మాబ్ ఆపరేషన్ డ్రిల్ అని ఉంటుంది. క్రౌడ్ ని కంట్రోల్ చేసే డ్రిల్. అప్పుడు ఏమిటంటే ప్రతి జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. నాకు 2009 బ్యాచ్ మంచి అప్పుడు 2009 బ్యాచ్ వచ్చింది. 9 బ్యాచ్ వాళ్ళు నేను ఇచ్చిన ట్రైనింగ్ చర్చలలో అప్పుడు ఈ జిల్లా వాళ్ళు అక్కడ ట్రైనింగ్ చేసి వచ్చారు. ఇక్కడ విజయనగరము హయ్యర్ ఆఫీసర్స్ ఏం చేసి ఐజీ గారు ఏం చేశారంటే, లేదు మొత్తము మాబ్ ఆపరేషన్ ప్రాక్టీస్ మంచిగా డీల్ చేయాలి, ఇట్లా సంగతి ఇట్లా మంచిగా ఫుల్ఫిల్ ఉండాలి, 15 minutes కంప్లీట్ కావాలి, ఆ విధంగా ఉండాలన్నాడు. డీబస్ అవ్వాలా, క్లోజ్ కావాలా. డీబస్ అవ్వడము అంటే మూమెంట్ స్టార్ట్ చేసుకోవడం, దిగడము, మూమెంట్ స్టార్ట్ చేసుకోవడము, క్లోజ్ చేసుకోవడం. అంతా 15 minutes లోపల జరగాల. అది యాక్చువల్గా 1 hour పడుతుంది. 1 hour టైం, 1 hour 40 ఎంత చేసినా 40 minutes పడుతుంది. ఎంతమంది సమూహంతో మీరు కంప్లీట్ చేశారు? అయితే ఒక ప్లాటూన్ ఉంటుంది మొత్తం. అది ఒక ప్లాటూన్ స్ట్రెంత్, దానికి ఒక ఎస్ఐ ర్యాంక్ గల ఇన్ఛార్జ్ ఉంటారు, RSI. ఆ తర్వాత సెక్షన్స్ 3 sections ఉంటాయి. ఒకటి గ్యాస్ సెక్షన్, 2 లాఠీ సెక్షన్లు, రైఫల్ సెక్షన్. ఆ తర్వాత మొత్తం ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఇవన్నీ సెక్షన్లు 15 నిమిషాల్లోనే 15 నిమిషాల్లో కూడా వీళ్ళతో మొత్తం కంప్లీట్ చేయించాలి. సరే అని చెప్పేసి ఒక 2 days బిఫోర్ వచ్చేది చెప్పాడు కదా, సరే 2 days మంచి ప్రాక్టీస్ చేయించింది గ్రౌండ్లో, పరేడ్ గ్రౌండ్లో. వచ్చిన తర్వాత స్టార్ట్ చేసినాము. ఎక్కడా ఆగలేదు, ఏ సెక్షన్ పని ఆ సెక్షన్ పటా. నేను గ్యాస్ సెక్షన్ ఫస్ట్ వాటర్ క్యానల్, ఆ తర్వాత గ్యాస్ సెక్షన్, తర్వాత లాఠీ సెక్షన్ పని, తర్వాత రైఫల్ సెక్షన్ పని విత్ బ్లాంక్ కాంబినేషన్ ఫైర్. 15 నిమిషాల టైం ఇస్తే 13 నిమిషాలు క్లోజ్ చేసి 13 minutes లో క్లోజ్ చేసిన రిపోర్ట్ ఇచ్చినా సార్? ఏ విధంగా అంటే ఐజీ గారు గెలుపు గుర్రాలేక మొత్తం ఈ విధంగా అంత ట్రైన్ చేశారంటే 15 minutes టైం తీసుకున్నాను, 2 నిమిషాలు మిగిలించినాను. ఇది నాకు ఇది లైఫ్ లో సర్వీస్ లో ఎప్పుడు పడుకున్నా కానీ జ్ఞాపకం వస్తుంది ఇప్పటికీ. బెస్ట్ మూమెంట్. అయితే ఆ విధంగా అయిపోయిందంటే నాకు బెస్ట్ సబ్జెక్టు మాబ్ ఆపరేషన్. ఊరికే నిద్రలో లేచి కూడా చెప్పేస్తాను. ఓకే సార్, మాబ్ ఆపరేషన్. ఇలా మీకు ఇలాంటి ట్రైనింగ్లు ఎంతమందికి ఇచ్చారు సార్? ఇంచుమించు నా స్టూడెంట్స్ ఉంటారు కొన్ని, ఇప్పుడు చెప్పనీకైతే రాదు. ఇప్పుడు 1000 దాటిపోయి ఉంటారు నుంచి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్నారు. ప్రతి ఉమ్మడి రాష్ట్రం మొత్తం కలుపుకొని మొత్తం ఉన్నారు. గుంటూరులో ఉన్నారు, నెల్లూరు ఉన్నారు, చిత్తూరు ఉన్నారు, కర్నూలులో ఉన్నారు. ఇక్కడ మన తెలంగాణలో అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మెదక్, వరంగల్, నిజామాబాద్. ఇంకొక విషయము, అది కాకుండా నేను మన ఏమంటారు సీనియర్స్కు నా పైన సీనియర్లకు కూడా ఇచ్చిన. నేను ఎవరికి ట్రైనింగ్ ఇచ్చారా సార్? కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇచ్చిన 2 batches. ఇప్పుడు నాకంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు అక్కడిక్కడ ఏదో ప్రాబ్లం వల్ల వాళ్ళకి ప్రమోషన్స్ రాలే. వాళ్ళ సర్వీస్ మళ్ళీ ప్రమోషన్ లాస్ట్లో ఏమైందంటే వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు నేనే ఏమవుతున్నా, వీళ్ళకి ఎట్లా చెప్పాలి, నాకంటే సీనియర్స్ ఏజ్లో ఎక్కున్నారు, ఏంది అది అనేటప్పటికి సరే అని చెప్పేసి మొత్తాన్ని వాళ్ళు డీల్ చేసిన
మొత్తము వాళ్ళు మీకంటే సీనియర్స్ లో కూడా మీరు క్లాస్ చెప్పే రోజు వచ్చింది చెప్పేశారు కూడా. చాలా మంది చెప్పినా ఇప్పుడు నేను కానిస్టేబుల్ గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు నెక్స్ట్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు సిఐలు ఉన్నారు. ఓకే సార్, మీ స్టూడెంట్స్ ఇన్ సర్వీస్ లో ఉండి ఇన్ సర్వీస్ స్టూడెంట్ ని మీరు ఎస్ఐ గా కూడా మార్చారు. ఎస్ఐలు మళ్ళీ కానిస్టేబుల్ గా ఉంటూ ఎస్ఐగా సెలెక్ట్ ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినాయి మళ్ళీ సిఐగా. ఓకే సూపర్ సార్, సంతోషిస్తున్నాను, నేను చాలా గౌరవపడతాను. చాలా చాలా బెస్ట్ మూమెంట్ సార్ ఇది నేను చాలా గౌరవపడతాను. ఒక డైలాగ్ ఉంటుంది నాది, ఆ విధంగా ఆ డైలాగ్ వాళ్ళు చెప్తారు నాకు. ఏం సార్, ఏమని చెప్తారు? నేనంట ఏ బాబు రజాక్ సే మజాక్ నే కర్తే అని చెప్తాను. ఇది మొత్తం మీ సర్వీస్ లో ఉన్న ఊత పదం లాగా మిమ్మల్ని వాడతారు. ఊత పదం ఈ విధంగా కొంతమంది పిల్లలు ఆ విధంగా అన్నప్పుడు ఏం చేస్తా అంటే ఆహా ఈయన నా స్టూడెంట్ అనుకుంటారు. ఓకే సార్, ఓకే సార్. నేను చాలా మంది గుర్తు ఇప్పుడు మనకి అప్పుడు ఆ పిల్లలు ఈ విధంగా ఉంటారు, అంతా ఇంకా వెళ్తుంటారు. చాలా మంది ఎస్ఐలు అయిపోయి వాళ్ళ పాపం ఇప్పుడు సిఐలు కూడా ఉన్నారు, కొంతమంది సిఐల లిస్ట్ లో కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మనం మాట్లాడిన సర్వీస్ మొత్తం మీ సంతోషం వచ్చిన మంచి మంచి సంఘటనలు మాట్లాడుకున్నాం సార్. ఏవైనా ఒక్క బాధాకరమైన విషయం లేకుంటే మేము మనసు నొప్పించింది అట్లాంటివి ఏం జరగలేదు? నేను ఒక విషయం చెప్పాను, నేను ఏ రోజు బాధపడినప్పుడు చేయలేదు. అందుకొరకు మీకు బాధ లేదు, ఇష్టపడి చేశారు. ఇష్టపడి చేసిన కష్టపడి చేసిన నిద్రపోలేదు, ఓకే సూపర్. అందుకొరకు మీకు ఏ కష్టం అయితే ఒక విషయం ఏంటంటే ఆ సపోర్ట్ మొత్తము మా ఇంటి ఇల్లాల ద్వారా దొరికింది తప్ప వేరే మా పిల్లలు వేరే. అయితే నేను ఊరికే ఇంట్లో ఏం జరుగుతుంది ఏంది ఏం తీసుకొచ్చుకుంటా అనేది నేను మర్చిపోయాను. ఇక సరే ఏం చేసినా మంచిగానే చేస్తున్నారు అనేది నాకు ఒకటి కాన్ఫిడెంట్, అంతే. నాకు ఎంతసేపు వాళ్ళు టిఫిన్ చేసేయడము, టిఫిన్ తీసుకోపోవడము, నా టైం మెయింటైన్ చేయడము, రావడము పోవడము, ఎప్పుడన్నా హాలిడే దొరికితే ఇంట్లోనే ఉండడం. ఆ మెట్లు కూడా కిందికి దిగుతుంది కాదు, మళ్ళీ డ్యూటీకి పోయేటప్పుడు కిందికి దిగాలి, బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి. మీ విజయరాజ మేడమే అంటారా? అంతే మరి. అంత లేకపోతే మనం ఏం సాధించలేము. ఆ విధంగా లేకపోతే ఏమీ చేయలేము. అదే ఇంట్లో గొడవలు మంచి చెడ్డ వాళ్ళక్కడ ఈ పిల్లగాడు అక్కడ పోయి ఆ పిల్లగాడు అక్కడ పోయి ఈయనే లేదు అది లేదంటే మనం మెంటల్ టెన్షన్ ఉంటుంది. అప్పుడు మనకి ఏముండదు. నేను మా పిల్లలను కూడా సరిగా చూసుకోలేదు, కానీ ఆ డ్యూటీ విషయంలో కానీ ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలకు కానీ ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ అందుకే మీకు అన్ని ప్రమోషన్ మంచి అవార్డులు కూడా వచ్చాయి. అంటే నాకు కూడా డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరించారు, ఆఫీసర్స్ కూడా. ఎవ్వరు కూడా ఏ రోజు నా ట్రైనింగ్ పీరియడ్ల నుండి కూడా నేను లాస్ట్ మొన్న రిటైర్మెంట్ అయిన కూడా ఎవ్వరు కూడా ఇంతవరకు ఒక రిమార్క్ చేయలేదు, నేను రిమార్క్ తీసుకురాలేదు. అదేవిధంగా వాళ్ళు చెప్పిన టైం కన్నా ఒక 15-20 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోర్ వెళ్ళిపోతుంది. అది ఆ విధంగా ఎవరైతే మా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి చెప్తున్నా నేను, ఏ విధంగా ఎవరైనా సరే ఈ క్రమశిక్షణ ఉండి డిసిప్లిన్ పాటించి పై అధికారులు చెప్పిన మాట ఎస్ సార్ అని చెప్పుకుంటా వాళ్ళు చెప్పినట్టు టైం ఫంక్షనాలిటీ పెట్టేసి మెయింటైన్ చేసి కొంచెం డ్యూటీ మీద నాలెడ్జ్ పెడితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సంతోషంగా చేయాలి, ప్రేమగా చేయాలి, డ్యూటీని ప్రేమించాలి, మనం చేసే పనిని అదే మనకు పైమెట్ ఎక్కిస్తుంది, గౌరవం. సార్ చాలా చాలా సంతోషం సార్. ఇప్పుడు మీరు ఈ నేటి యువతకు మీరు ఏమైనా సందేశం ఇస్తారా సార్? నెంబర్ 1 మనం వచ్చేసి ఈ యువత ఫస్ట్ నెంబర్ 1 కష్టపడేది మన సొంతం ఉండాలి. నెంబర్ 1 పై కష్టపడము, ఉదయం ఎర్లీ మార్నింగ్ లేవడము, ఆ 5 o'clock లేవడము, మనం ఏ పనైనా చేయాలి. రోజుకు 500 అయినా సంపాదించుకో, ఓకే సార్, 1000 రూపీస్ సంపాదించు, 1000 లేకపోయినా 500 పని చేయి, కానీ టైం పెట్టు. నేను ఏం పని చేయాలని అది ఒకటే పని చేయి, దాంట్లో సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకటే దాన్ని పట్టుకొని వేలాడు, ఈ రోజు కాకపోయినా ఇంకో 4 సంవత్సరాల తర్వాత అదే నీకు భవిష్యత్తు ఇస్తుంది. ఇది చేసి ఇది నడవట్లేదని అందులో పోయి అది నడవట్లేదని అందులో పోతే అది చేయలేము, ఇది చేయలేము, అది చేయలేము, లాస్ట్లో నెట్టుని రావడానికి నిలబడిపోతాం, అంతే. అర్థమైనా? కాబట్టి ఫస్టే డిసైడ్ చేసుకోవాలా ఏం చేయాలని, దాన్ని పట్టుకొని ఆ పని సక్సెస్ఫుల్గా ఉంటుంది.
ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులు అనేది కంపల్సరీ ఉంటుంది, ఉండదనే సమస్య ఏమి ఉండదు. కానీ కష్టపడే మనస్తత్వము ప్రభావం ఉండాలి. మనం కష్టపడాలి. ఒక పూట తిండి లేకపోయినా తినలేదని అనుకోవద్దు, తిన్నామని అనుకోవాలి. ఇంత మంచి నేను దాకా తిన్నామని అనుకో, అది పాజిటివ్ దృక్పథం ఉండాలంటే అంతే. ఇప్పుడు డిపార్ట్మెంట్లో, మా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవి కూడా ఈ యువత వాళ్ళు చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 క్రమశిక్షణ ఉండేసి డిసిప్లిన్ పాటించేసిన తర్వాత తెచ్చేసి టైం మెయింటైన్ చేసి ఏ డ్యూటీ చెప్పినా వాళ్ళకు సరే అని చెప్పేసి పోతే వాళ్ళ సర్వీసు చాలా ఈజీగా గడియలు గడిచిపోతాయి. ఇది ఇప్పుడు చాలా ఈజీ ఉంది. మేం చేసే రోజుల్లో అయితే వాళ్ళు పారిపోతారు. కానీ అయినా కానీ ఇప్పుడు ఆఫీసర్లు కూడా మంచిగా వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆఫీసర్స్ కూడా, హైయర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు. మంచిగా ఉంది. ఇప్పుడు సార్లీస్ బాగున్నాయి. ఆ రోజుల్లో మేము చేరినప్పుడు టోటల్గా గ్రాస్ వచ్చేసి 830 రూపాయలు వచ్చింది నాకు. నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ప్రొబేషన్ అయిపోయిన తర్వాత నుండి స్టార్ట్ అయింది జీతం 830 రూపాయలు. ఆ 830 రూపాయలు నేను బ్యాచిలర్ ఉంటే కదా 400 రూపాయలు మా ఇంటికి ఏమో చేస్తుంటే అది. ఇప్పుడంటే ఇప్పుడు వేలలో వెళ్ళిపోయింది, ఇప్పుడు లక్షల్లో వెళ్ళిపోతుంది జీతాలు మొత్తం గ్రాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్.